ప్రస్తుతం భారత క్రికెట్‌లో చాలా ఊహించని పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోహిత్ శర్మ ఎప్పుడైతే టెస్ట్ ఫార్మాట్ నుంచి తను తప్పుకొని రిటైర్మెంట్ ప్రకటించాడో, పూర్తిగా పరిస్థితులు తారుమారైపోయాయి. నిజానికి రోహిత్ శర్మ ఇంకా కనీసం నెక్స్ట్ ఇంగ్లాండ్ అలాగే భారత్ జట్ల మధ్య జరగబోయే 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అయినా తను కెప్టెన్‌గా కొనసాగాలి. కానీ బీసీసీఐ పొమ్మనలేక పొగ పెట్టడంతో ఇక రోహిత్ శర్మ బలవంతంగా టెస్ట్ కెప్టెన్సీకి అలాగే టెస్ట్ ఫార్మాట్‌కే టోటల్‌గా రిటైర్మెంట్ ఇవ్వాల్సొచ్చింది. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే రోహిత్ శర్మ మళ్ళీ విరాట్ కోహ్లీకి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ మీద కొంతవరకు ఒత్తిడి తీసుకొచ్చాడు. కానీ విరాట్ కోహ్లీ కూడా నీ తర్వాతే నేను అన్నట్టుగా తను కూడా రిటైర్మెంట్ ప్రకటించడానికి పూర్తిగా సంసిద్ధం చేసేసాడు. ఇప్పటికే బీసీసీఐకి మొత్తం వివరణ ఇచ్చేసి రేపో మాపో ఒక మంచి ముహూర్తం చూసుకుని రిటైర్మెంట్ ప్రకటించేద్దాం అనుకునే లోపు బీసీసీఐ విరాట్ కోహ్లీని చాలా బలంగా ఆపేసింది. ఎందుకనంటే ఇప్పటికే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి తను తప్పుకోవడం భారత జట్టుకి కొద్దిగా ఎదురుదెబ్బే. కానీ విరాట్ కోహ్లీ ఉండటం ఒక రకంగా భారత జట్టుని నిలబెడుతుంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్‌కి తను గుడ్ బై చెప్పేస్తే మాత్రం బ్యాటింగ్ చాలా బలహీనపడిపోతుంది. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా కోహ్లీ లాంటి ఒక అద్భుతమైన సీనియర్ ఆటగాడు ఉంటే ఖచ్చితంగా జట్టుకి అది చాలా పెద్ద బలం. అందుకని ఇప్పుడప్పుడే విరాట్ కోహ్లీని అప్పుడే టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వద్దు అని చెప్పేసి బీసీసీఐ ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే బీసీసీఐతో పాటుగా రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీని అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించొద్దు అంటూ జట్టుకు నీ అవసరం చాలా ఎక్కువ ఉంది అని కనీసం ఈ 2025, 27కు సంబంధించిన డబ్ల్యూటీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది జూన్ 20 తారీఖున ఇంగ్లాండ్‌తో జరగబోయే 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రారంభం కాబోతుంది. ఆ సిరీస్ వరకైనా నువ్వు ఉండాలి అని చెప్పేసి కోరుతోంది. అయితే దీనికి తోడు హెడ్ కోచ్ అలాగే విరాట్ కోహ్లీకి కొంతవరకు ఇటువంటి విషయాల్లో గైడెన్స్ ఇచ్చే గౌతమ్ గంభీర్ కూడా ఇప్పుడు విరాట్ కోహ్లీని ఎళ్ళొద్దని చెప్తున్నాడు. అయితే అందరూ చెప్పితే ఒక దారి, గౌతమ్ గంభీర్ చెప్తే ఒక దారి అన్నట్టుగానే ఉంది. ఎందుకనంటే గౌతమ్ గంభీర్ ఫోన్ చేసి విరాట్ కోహ్లీతో సుదీర్ఘమైన చర్చలు జరిపాడట. అయితే దాదాపుగా 45 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత విరాట్ కోహ్లీ తన మనసు మార్చుకునే దిశగా ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ గొప్ప బాధ్యతలు తీసుకోవడమే కాదు, బ్యాటింగ్ పరంగా కూడా విరాట్ కోహ్లీ విషయంలో ఎంతో గొప్పగా మాట్లాడి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకునే క్రమంలో యూ టర్న్ తీసుకున్నాడని అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే పనులు జరుగుతాయని మరొకసారి అర్థమైంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.